చంద్రబాబు క్రెడిట్ చోరీపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. విశాఖకు గూగుల్ను తెచ్చే విషయంలో అన్ని తాం చేస్తే చివర్లో చంద్రబాబు వచ్చి క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు వారు రాజకీయాల్లో చాలా మంది ఉంటారని, వారందరినీ ఎదుర్కొంటూ తులసి మొక్కల్లా రాజకీయాల్లో ఎదగాలని విద్యార్థి నేతలకు దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్. ఇతరుల కష్టాన్ని, కృషిని తన ఖాతాలో వేసుకోవడంలో చంద్రబాబు పీహెచ్డీ చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తుంటారు. క్రెడిట్ చోరీకి సంబంధించి గతంలో పలు సందర్భాల్లో ఆయన ఎన్నెన్నో ప్రకటనలు చేసి ఔరా చంద్రబాబు ఎంతకు తెగించావని జనంతో అనిపించుకున్నారు. విశాఖ రాబోతున్న గూగుల్ డేటా సెంటర్ విషయంలో క్రెడిట్ కొట్టేసేందుకు చంద్రబాబు ప్రయత్నించడంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. సింగపూర్ నుంచి కేబుల్ తీసుకురావడానికి అంకురార్పణ చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమని, అదానీ గూగుల్కు మధ్య 2022లోనే నోయిడా డేటా సెంటర్ అగ్రిమెంట్ ఉందని గుర్తు చేశారు. విశాఖలో భూములు ఇచ్చి అన్ని సౌకర్యాలను తమ హయాంలో ఏర్పాటు చేశాం కాబట్టే ఇప్పుడు గూగుల్ వస్తున్న సంగతిని మరోసారి వివరించారు. రకంగా క్రెడిట్ చోరీ చేస్తాడు అనేది కూడా చెప్పింటే, డేటా సెంటర్ అనే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా విశాఖపట్నంకు రావాలా కదా, వస్తేనే కదా డేటా సెంటర్ అనేది వచ్చేది. ఆ డేటా అనేది సింగపూర్ నుంచి కేబుల్ తీసుకొచ్చేదానికి అంకురార్పణ చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగింది. కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 300 మెగావాట్లకు సంబంధించి డేటా సెంటర్కు శంకుస్థాపన చేశాం. అదానీకి గూగుల్కు ఆ రోజుల్లోనే 2022లోనే నోయిడాలో గూగుల్తో కలిపి నోయిడాలో ఆల్రెడీ డేటా సెంటర్ అదానీ ఆల్రెడీ కట్టాడు. దానికి సంబంధించి శంకుస్థాపన 2023లో జరిగింది. తర్వాత సింగపూర్ గవర్నమెంట్కు 2020 శంకుస్థాపన చేసిన రోజే తర్వాత 3-4 నెలలకే 2022లోనే సింగపూర్ గవర్నమెంట్కి లేఖ కూడా రాసినాం, కేబుల్ అక్కడి నుంచి వచ్చేదానికి మాకు ఫెసిలిటేట్ చేయండి అని. అవన్నీ జరిగితే ఈరోజు గూగుల్ వస్తూ ఉందాం. డేటా సెంటర్లో అసలు కట్టాలి అని అంటే ఫస్ట్ డేటా రావడానికి కేబుల్ కావాలి కదా. ఇవన్నీ అప్పుడు మనం చేసాం కాబట్టి ఇప్పుడు వస్తూ ఉంది. ఆ రోజు నుంచి చూస్తే విశాఖపట్నంలో డెవలప్మెంట్ అనేది ఆ రోజు అడుగులు మనం వేసాం కాబట్టి ఈరోజు గూగుల్ వస్తూ ఉంది. ఆ రోజు మనం మూలపేట పోర్టు మనం 30% కంప్లీట్ చేసాం కాబట్టి ఈరోజు మూలపేటలో పోర్టు కంప్లీట్ అయ్యే పరిస్థితిలోకి వస్తూ ఉంది. ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్కు 900 కోట్లు ల్యాండ్ అక్విజిషన్కి మనం ఖర్చు చేసినాం. R&R ల్యాండ్ అక్విజిషన్ 900 కోట్లు ఖర్చు చేసి భోగాపురం ఎయిర్పోర్ట్కు ఫౌండేషన్ స్టోన్ వేసి దాదాపు 30% కంప్లీట్ చేసినాం. అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి ఇచ్చి మనం చేశాం కాబట్టి అది కంప్లీట్ అవుతుంది. ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు చూస్తే అన్ని రివర్స్గానే కనిపిస్తూ ఉండే. రాష్ట్ర కమిటీ, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ విద్యార్థి నేతలతో సమావేశాన్ని నిర్వహించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా పలు కీలక అంశాల్లో వారికి మార్గనిర్దేశనం చేశారు. రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను తమ హయాంలో చేసిన విషయాన్ని వారికి గుర్తు చేశారు. మూలపేటలో పోర్టు నిర్మాణం దగ్గర నుంచి 17 మెడికల్ కాలేజీలను తీసుకురావడం వరకు, అలాగే నాడు నేడు కింద స్కూళ్లు, ఆస్పత్రులను బాగు చేయడం వరకు తెచ్చిన సంస్కరణలను గుర్తు చేశారు. జంజీ తరంలో ఉన్న మీరంతా భావితరానికి దిక్సూచీలుగా మారాలని విద్యార్థి నేతలకు సూచించారు. 6200 కోట్లు పిల్లలకు చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సింది ఇవ్వకపోవడంతో ఈరోజు పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితి. 2018-19లో చూస్తే 27.86% మాత్రమే 2018-19లో జీఆర్ రేషియో ఉంటే 2023-24 వచ్చేసరికి మనం ఇవన్నీ చేసి తోడుగా నిలబడేసరికి ఏకంగా 37% అది పెరిగింది. ఈరోజు ఆ 37% నుంచి మళ్ళీ రివర్స్, ఫీజులు కట్టలేక, కాలేజీలు చేరలేక, లేదా జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఫీజులు కట్టలేక పిల్లలు వెనక్కి తగ్గే పరిస్థితి. గత వైఎస్ జగన్ పాలనలో విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఫీజు రియంబర్స్మెంట్ నిర్వీర్యమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వంపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని విద్యార్థి నేతలకు పిలుపునిచ్చారు జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కూడా ప్రజల్లో బాగా వ్యతిరేకత వస్తోందన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణ జరుగుతున్న విషయాన్ని గుర్తు చేసిన జగన్, విద్యార్థి నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఈ నెల 11న చేయాలనుకున్న నిరసన కార్యక్రమాన్ని 12వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు. అందులో విద్యార్థులు కూడా పాల్గొనాలని సూచించారు. గ్రామ స్థాయిలో కూడా విద్యార్థి విభాగం, యూత్ విభాగం ఏర్పాటు కావాలని జగన్ సూచించారు. రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని, మీరు ఎవరిని డిసైడ్ చేస్తే ఆ ప్రభుత్వమే వస్తుందన్నారు. తటస్థులు, భావ సారూప్యత ఉన్న వ్యక్తులను కూడా కలుపుకుని ప్రభుత్వంపై పోరాటానికి సన్నద్ధం కావాలని విద్యార్థి నేతలకు జగన్ మార్గనిర్దేశనం చేశారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.